అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తాను ఇక్కడి నుంచి వెళ్లలేదని పెద్దారెడ్డి అక్కడే కుర్చీ వేసుకొని కూర్చున్నారు. హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానంటూ సవాల్ విసిరారు. దీనికి ధీటుగా జవాబిచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నేను మొదటి మారు ఉండినింటే నాకు ఈ గతి పట్టేది కాదండి. ఫ్యాక్షనిస్టుడే అరయమ్మతో వేస్తుంది. నేనేం మాట్లాడినా విత్ ప్రూఫ్. ఇసుక మినావు ప్రూఫ్లు ఉన్నాయి. ప్రతి లేఅవుట్లో తీసుకుందే ప్రూఫ్లు ఉన్నాయి. ప్రూఫ్తోనే మాట్లాడతా. ఆచుకు నీ ఇంట్లో ప్రతి స్థలంలో కట్టి ప్రూఫ్ ఉంది. సోలార్ భూమిని అంతా ఆక్రమించుకొని భూములు చేసుకున్నాం. నువ్వు రేపు అడుగు ప్రూఫ్లు పంపించని అడిగితే నేను పంపిస్తాను నీకు. నేను ప్రూఫ్తోనే మాట్లాడతానా దయచేసి. అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గది పట్టేది కాదా? అప్పుడు నువ్వు చేసుకున్న చేసులకి ఇప్పుడు నీకు గది పట్టేది. ఊర్లో అసహించుకుంటున్నారు. ఏమనంటే కోర్టు అంటావు. కోర్టు ఆర్డర్, ఇవన్నీ కోర్టు ఆర్డర్లు. బహిష్కరణ 5 ఏళ్ళలో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అని ఊరికి పిలుచుకురాని వచ్చింది. దమ్ము ధైర్యం ఉంటే ఒక్కడివే రావాలని, పోలీసులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని జేసీ ఫైర్ అయ్యారు. తమపై ఎన్నో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది మర్చిపోయారని ప్రశ్నించారు. తమకు రూల్, పెద్దారెడ్డికి ఒక రూల్ ఉండదన్నారు జేసీ. ఇక హరిజన మహిళపైన కేసులు పెట్టినప్పుడు లేదా అని ప్రశ్నించారు. తమ కార్యకర్త ఎస్పీ రవీంద్రారెడ్డిపై 5 సంవత్సరాలు బహిష్కరణ చేసి పెట్టలేదా అని నిలదీశారు. పోవడం జరుగుతుంది. అక్కడ అధికారులకు కూడా నేను మెన్షన్ చేసిన, నేను 5 వెహికల్లో మాత్రమే పోతా. ఈ 5 వెహికల్ మించి ఇంకా ఏరే వెహికల్ కూడా మేము వాడమని వెహికల్ నెంబర్లతో సహా నేను ఎస్పీ గారికి స్టేషన్ ఆఫీసర్ కు పంపించడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ రోజు నన్ను పోలీస్ అధికారుల మీద నాకు నమ్మకం ఉంది. ఏంటికంటే కోర్టు ఆర్డర్ ను ఒబే చేస్తారనే ఒక ఆలోచనతోనే బయలుదేరడం జరుగుతుంది. లాండ్ ఆర్డర్ పర్యవేక్షణ అంతా కూడా ఎస్పీ గారు, అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ, స్టేషన్ ఆఫీసర్ చూస్తారనేది సమాచారం. ఏది ఏమైనా కూడా 14 నెలల తర్వాత కూడా నా ఇంటికి పోవడానికి నేను హైకోర్టును ఆశ్రయించడంతో నాకు ఈ పర్మిషన్ ఇచ్చింది. 40 మందితో నేను వెళ్తున్నా. చూసాం ఏం జరుగుతుంది. కార్యకర్తలకు అందరికీ మేము చెప్పడం కూడా జరిగింది. ఎవరు కూడా రాకూడదు అనేది. ఎవరు కూడా రారు. వచ్చినా కూడా 4-5 మంది ఎప్పుడన్నా కానీ ఇంకా 2-3 రోజుల తర్వాత ఏమన్నా అక్కడ వాతావరణం బట్టి ఏమన్నా వస్తా అంటారు. అంతేగాని 5 మంది 4 ఎవరన్నా ఉంటే కూడా కాన్షియన్స్ లో 1.5 సంవత్సరం అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా కూడా ఇంకా 5-6 రోజుల నుండి కూడా 4-5 మంది వచ్చారు.